నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. అంచనా కంటే ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణను తాకాయి నైరుతి రుతుపవనాలు. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని నెల్లూరు, కావలి, తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈ చాలా ముందస్తుగానే ప్రవేశించాయి. తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో కూడా జారీ చేసింది. భారీ వర్షాలు ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేశాయి. ముంబై నగరానికి రుతుపవనాలు ముందుగానే తాకడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిచి ముద్దయింది. పలు ప్రాంతాలు నీట మునిగిపోగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల ధాటికి ఇటీవలే ప్రారంభమైన వర్లీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ పూర్తిగా జలమయమైంది. మరోవైపు దక్షిణ ముంబైలోని సంపన్నులు నివసించే కిమ్స్ కార్నర్ ప్రాంతంలో రోడ్డు కొంత భాగం కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కిమ్స్ కార్నర్ నుంచి ముఖేష్ చౌక్ వైపు వెళ్లే అన్ని వాహనాలను వార్డెన్ కలెక్షన్ వద్ద నిలిపివేసి యూటర్న్ తీసుకుని కామ్స్ కార్నర్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తున్నారు. కిమ్స్ కార్నర్ నుంచి నెపియన్ రోడ్డు వైపు ఏ వాహనాన్ని అనుమతించడం లేదు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని కూడా సూచనలు జారీ చేశారు. భారీ వర్షాలు ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేశాయి. ముంబై నగరానికి రుతుపవనాలు ముందుగానే తాకడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నగరం తడిచి ముద్దయింది. పలు ప్రాంతాలు నీట మునిగిపోగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల ధాటికి ఇటీవలే ప్రారంభమైన వర్లీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ పూర్తిగా జలమయమైంది.